సో కేకే గారు మంత్రులతో కూడా కలిసి పనిచేసామంటున్నారు. మంత్రులు ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంది? అంటే దాదాపు 14 మీరు ఇచ్చింది, ఆ 14లో కూడా 6 మాత్రమే షూర్గా గెలిచే అవకాశం ఉంది, ఒక 8 అనుమానాస్పదంగా చెప్పుకొచ్చారు. ఈ 6లో మంత్రులు ఎవరన్నా ఉన్నారా గెలిచే? ఉన్నా సార్. ఇప్పుడు పొంగనూరు మన పెద్దిరెడ్డి గారు, తుని దాడిశెట్టి రాజా గారు, వీళ్ళు తప్పితే ఇంకో మినిస్టర్ గెలిచేదానికి ఇంపాసిబుల్ గెలిచారు. మన నెంబర్ కూడా మనం 2-3 అంటాం కదా, అది కూడా ఒక 5-6 వెళ్ళిపోయి 10 వెళ్ళిపోయినా నేను ఒప్పుకుంటాను. చూసారా కేకే గారు ఆ రోజు మీరు ఫోన్ చేస్తే మారింది కదా 10 ఇంకా 2% యాక్యురసీ పోయి 3-4%. కానీ ఈ ఇద్దరు తప్పితే ఇంకో మినిస్టర్ గెలిచేదానికి ఆస్కారం లేదు సార్. డోన్ యాక్చువల్ టైట్గా ఉన్నింది, డోన్ కూడా ఇప్పుడు మారింది. మామూలుగా డోన్ కూడా రాజేంద్రనాథ్ రెడ్డి మూడో ఆప్షన్ ఏమంటే అది ఇంకా అది లేదు, మూడో సీట్ అనుకుంటా, అది లేదు మన లిస్ట్లో. బట్ స్టిల్ ఆయనకి ఒక ఫేవర్గా ఉన్న నియోజకవర్గం. ఇంకా వేరే మినిస్టర్ అయితే దరిదాపులు కూడా లేరు. ఎవరు మీరు పేర్లు చెప్తే అయినా డిఫరెన్స్ చెప్పేస్తారు, లేదు లేరని చెప్పగలుగుతాను. ఎందుకు రోజా, ఎందుకు అంబటి రాంబాబు, ఎందుకు మిగతా మంత్రులు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మేరుగు నాగార్జున లేకపోతే సురేష్ వీళ్ళందరూ ఎందుకు ఓడిపోతున్నారంటే ఒక్క మాటతో చెప్తారా, లేకపోతే రకరకాల కారణాలు ఏమన్నా? మాట సార్, వ్యక్తి పార్టీ మీద దాన్ని పెంచలేడన్నమాట. అంటే పార్టీ మీద నెగిటివిటీని ఒక వ్యక్తి ఎమ్మెల్యే దాన్ని ఆపలేడు. దానికి జోడు గుర్రాలాగా వర్క్ చేయొచ్చు. ఒక 20% ఓట్ బ్యాంకింగ్ పార్టీ వెళ్ళిపోతుంది అనుకోండి. ఇతను వ్యక్తి చాలా మంచివాడు, మీరు అనుకున్నట్టు రోజా గారు చాలా మంచివారు, ఆమెను చూసి ఓట్లు వేయాలి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎక్కువ మంది అనుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని ఎక్కువ మంది అనుకుంటున్నారు. కానీ 20% మంది వెళ్ళిపోతున్నప్పుడు ఆమె వాక్చాతుర్యంతోనో లేకపోతే ఆమె చేసిన మంచి పనుల్లోనో ఆమె నిజంగా ఉందనుకోండి, పాజిటివ్గా ఉంది, లెట్స్ అజ్యూమ్, అప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్యే దాన్ని మార్చలేరన్నమాట. ఇప్పుడు ఓడిపోయేది ఎమ్మెల్యేలంతా ఓడిపోయేది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. లాస్ట్ టైం అందరూ గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే, మెజారిటీ స్థానాలు. ఇండివిజువల్గా ఎమ్మెల్యేగా నిలబడితే చాలా మంది 10,000, 20,000 కూడా రావటం. ఇప్పుడు ఓడిపోయే కారణం కూడా అదే.